52వ కీర్తన 8వ వచనం. నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె నున్నాను. నిత్యము దేవుని కృపయందు నమ్మికయుంచి ఉన్నాను. చదవనటువంటి లేఖన భాగంలో భక్తుడైనటువంటి దావీదు రాస్తున్నటువంటి చక్కటి మాట ఇది. నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచున్నానని జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ వాక్య భాగంలో జ్ఞాపకం చేస్తే 4 చాలా చక్కటి సత్యాలు ఇందులో రాయబడినాయి. ఒక విశ్వాసి దేవుని మందిరములో నివాసం చేస్తే, దేవుని మందిరములో దాచబడితే, దేవుడు అతని జీవితములో ఒక గొప్ప కార్యాన్ని చేస్తాడు అనే సత్యం ఇక్కడ దావీదు రాస్తున్నాడు. దావీదు తన జీవితంలో పోల్చుకుంటూ మాట్లాడుతూ ఏమంటాడంటే, నేనైతే అనే మాటను అంటాడు. మొదట నేనైతే, నేను అంటే ఎవరంటే దావీదు ఏమని రాస్తాడంటే, ఆ భక్తుడు తన జీవిత విధానాన్ని బట్టి తను బ్రతికినటువంటి బ్రతుకును జ్ఞాపకం చేస్తున్నాడు. నేనైతే మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయం 11వ వచనంలో మనం చూస్తే, దావీదు ఎవరు అంటే ఒక గొర్రెల కాపరి. ఆయన గొర్రెలు కాస్తూ తన జీవితాన్ని కొనసాగించినటువంటి గొర్రెల కాపరిగా ఉన్నాడు. అంతేకాకుండా దావీదు ఎవరు అంటే 78వ కీర్తన 70వ వచనంలో మనం చూస్తే, ఇశ్రాయేలుకు రాజుగా చేయబడినటువంటి వాడు. మొదట గొర్రెల కాపరిగా ఉన్నటువంటి దావీదు రెండో విషయానికి వచ్చేసరికి 78వ కీర్తన 70వ వచనంలో ఇశ్రాయేలులకు ఒక రాజుగా ఏర్పాటు చేయబడినటువంటి వాడుగా మనం చూస్తాం. అంతేకాకుండా దావీదు ఎవరు అని జ్ఞాపకం చేసుకుంటే, మొదటి దినవృత్తాంతముల గ్రంథము 29వ అధ్యాయము 3వ వచనంలో మందిరం మీద మంచి ఇష్టం కలిగినటువంటి వ్యక్తిగా మనకు కనబడతాడు. మందిరం అంటే చాలా ఇష్టమైనటువంటి వాడు, మక్కువ. నేను దేవుని మందిరం పట్ల ప్రేమ కలిగి ఉన్నాను అంటాడు. నేను దేవుని మందిరమున విషయంలో జాగ్రత్త కలిగి ఉన్నాను. అంతేకాకుండా జనులు దేవుని మందిరానికి వెళుతున్నప్పుడు చూసి ఆయన జీవితంలో సంతోషం అనుభవించినటువంటి వ్యక్తిగా దావీదు మనకు కనబడతాడు. కాబట్టి దావీదులో ఉన్నటువంటి లక్షణం ఏంటిదంటే, గొర్రెల కాపరిగా ఉన్నాడు, ఇశ్రాయేలుకు రాజుగా చేయబడినాడు, మందిరం పట్ల ఇష్టం కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. అంతేకాదు, దావీదులో ఇంకొకటి లక్షణం ఏంటంటే మంచి గాయకుడు. 2వ సమూయేలు గ్రంథము 23వ అధ్యాయము 1వ వచనాన్ని బట్టి చూస్తే, దావీదు మంచి గాయకుడు, మంచి పాటలు పాడే అనుభవం కలిగినటువంటి వాడు. దేవుడు తన జీవితంలో పట్ల చేసినటువంటి మేలులను బట్టి, తనకొచ్చినటువంటి అనేకమైన ఆశీర్వాదాలను బట్టి దేవుని ఎల్లప్పుడూ స్తుతించి ఆరాధించేవాడుగా ఉన్నాడు గాయకుడుగా. మరి మంచి దేవునిని ఆరాధించే వ్యక్తిగా దావీదు మనకు కనబడతాడు. ఇంకో విషయం ఏంటిదంటే, మంచి దేవుని యొక్క జీవ గ్రంథములో కానీ, దేవుని యొక్క సన్నిధానంలో కానీ మంచి పరిశుద్ధత కలిగి జీవించినటువంటి వ్యక్తిగా మనం చూడగలుగుతాం. అందుకే అతని పేరు పరిశుద్ధ గ్రంథములో తన స్థానము ఎలాగో ఎన్నిసార్లు సంపాదించుకున్నాడంటే, దాదాపు 3000 సార్లు తన పేరును సంపాదించుకున్నట్టుగా జీవ గ్రంథములో మనం చూడగలం. కాబట్టి నేనైతే అనే మాటను జ్ఞాపకం చేసుకున్నప్పుడు మన జీవిత విధానం ఎలాగుందో ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. మరి ఈ లోకంలో జీవించినప్పుడు మన బ్రతుకు మన కొరకే మనం బ్రతుకుతాము. మనకిష్టం వచ్చినట్టుగా మనం బ్రతుకుతాము. ఈ లోక సంబంధమైనటువంటి ఆలోచనలు బట్టి, లోక సంపన్నమైనటువంటి ఆశలను బట్టి మనము జీవిస్తూ ఉంటాం. కానీ భక్తుడైనటువంటి దావీదు ఏమంటాడంటే, నేను గొర్రెలను కాస్తున్నప్పుడు దేవుడు నన్ను దర్శించి నన్ను ఇశ్రాయేలుకు రాజుగా ఏర్పాటు చేశాడు. మరి దేవుని మందిరం పట్ల నేను ఇష్టం కలిగి ఉన్నాననే సత్యాన్ని జ్ఞాపకం చేసుకుంటాడు. అయితే ఇంకొక విషయం ఏంటిదంటే, నేనైతే దేవుని మందిరములో ఎట్లున్నానంటాడు. దేవుని మందిరంలో ఎట్లున్నాడంట తెలుసా? ప్రార్థించే స్థలములో
అతడు నివాసం చేస్తున్నట్టుగా మనం చూస్తాం. దేవుని మందిరములు అంటే ఏంటిదంటే, దేవుని మందిరానికి ఈ రోజుల్లో చాలా మంది నామకార్థంగా దేవుని మందిరానికి పరిగెత్తే వాళ్ళు ఉన్నారు. దేవుని మందిరానికి ఎలాగ వెళ్తారంటే, ఏదో ఆదివారం వచ్చింది, మా తల్లిదండ్రులు పోతుండ్రి, లేకపోతే ఆ దినములు మా తాత వాళ్ళు పోతుండ్రి, మరి నేను కూడా అట్లా వెళ్దామని ఆలోచన కలిగి నామకార్థమైనటువంటి జీవితాన్ని జీవించే వాళ్ళు చాలా మంది ఉంటారు. మనం జ్ఞాపకం చేసుకోవాలి. మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయము 63వ వచనాన్ని బట్టి చూస్తే, దేవుని మందిరము ప్రార్థించే స్థలం. ప్రార్థనకు మాత్రం మనం వెళ్ళాలి. ప్రార్థించే వారిగా ఉండాలి. మోకరించాలి. దేవుని సన్నిధిలో దేవునితో సహవాసం కలిగి, దేవుని సన్నిధానములో దేవునితో ముఖాముఖిగా మాట్లాడడానికి దేవుని సన్నిధానమునకు మనం పరిగెత్తాలి. ప్రార్థించే స్థలముగా మనం దేవుని మందిరాన్ని ఎంచాలని జ్ఞాపకం చేస్తున్నారు. దేవుని మందిరం పట్ల ఈ రోజుల్లో మక్కువ లేదు. దేవుని మందిరం అంటే ఇష్టం లేని వారిగా ఉంటున్నారు. దేవుని మందిరం పట్ల శ్రద్ధ లేనటువంటి వాళ్ళు ఉన్నారు. దేవుని మందిరం అంటే చులకన చూసేవారు చాలా మంది ఉంటున్నారు. దేవుని మందిరం అంటే ఏంటో తెలుసా? ప్రార్థించే స్థలం. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, మరి దేవుని మందిరములో మనం ప్రార్థించే వారిగా మనం ఉండాలని జ్ఞాపకం చేస్తున్నాం. అంతేకాకుండా దేవుని మందిరంలో ఏముంటదంటే తెలుసా? వాక్యము నేర్చుకునే స్థలం అది. దేవుని మందిరం అంటే ఏంటిదంటే, దేవుని యొక్క మందిరములో దేవుని వాక్యము దొరుకుతుంది. మంచి జీవాహారము దొరుకుతుంది. నిన్ను బలపరిచే ఆహారము దేవుని మందిరంలో దొరుకుతుంది. మన జీవితాలను తృప్తిపరిచేది దేవుని మందిరంలో మంచి ఆహారం మనకు దొరుకుతుందనే స్థలం దేవుని మందిరం అనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని మందిరంలో ఇంకేం దొరుకుతుందంటే, ఆరాధించే స్థలం అది. మనం ఆరాధన చేయాలి. ఈ రోజుల్లో ఆరాధన చాలా తక్కువ అయిపోయింది, కానీ చాలా ముచ్చట్లు ఎక్కువైపోయినాయి. అనేకమైనటువంటి రాజకీయాలు సంఘములో ఎక్కువైపోయినాయి. సంఘమునకు వెళ్తే ఈ రోజుల్లో కొన్ని సంఘములలో చూస్తే రెండు ఆరాధనలు నడుస్తున్నాయి. రెండు రకాలైనటువంటి ఆరాధనలు నడిపిస్తున్నారు. నీదే అధికారం, నాది అధికారం, నీ ఒక ఆరాధన చేసుకో, నేను ఒక ఆరాధన చేసుకుంటాను. ఇలాంటి ఆరాధనలు చాలా ఎక్కువైపోయినాయి. వారి వారి గొప్పతనాలను బట్టి, వారికున్నటువంటి హోదాలను బట్టి దేవుని సన్నిధానములో అనాయకితగా, మరి దేవుని యొక్క నామమునకు అవమానకరంగా ఆరాధిస్తూ ఉన్నారు ఈ రోజుల్లో. కానీ దేవుని మందిరం ఏంటిదంటే ఆరాధించే స్థలం అది. దేవునిని మహిమపరిచే స్థలం. అందుకే దేవుని వాక్యములు అంటాడు యోహాను సువార్త 4వ అధ్యాయంలో, ఆయనను ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను ఆరాధించువారుగా మనం ఉండాలని జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని మందిరం అంటే ఇంకోటి ఏంటిదంటే సహవాసము కలిగినటువంటిది. సహవాసముల యొక్క సమూహం అది. ఒకరి పట్ల ఒకరు దేవుని మందిరములు ఈరోజు సహవాసానికి బదులు ఏం చేస్తున్నారంటే కక్షలు, క్రోధాలు, అనేకమైనటువంటి కోపము, ద్వేషాలు పెట్టుకుని ఆ దేవుని మందిరంలో నివాసం చేస్తున్నారు. కానీ దేవుని మందిరం అంటాడు సహవాసం కలిగి ఉండాలి. ఒకరికొకరు, ఒకరితో ఒకరు సహవాసం కలిగి ఉండాలి. ఈ రోజుల్లో మన కాన్ఫరెన్స్ లో కూడా చూస్తే ఇలాంటి సహవాసములు లేక, ఇలాంటి అన్యోన్యటువంటి సహవాస జీవితం మనలో లేక ఏమైనా వంటి రోజుల్లో రాజకీయాలు ఏర్పడి ఒకరికొకరు మరి దూరంగా ఉండి కాన్ఫరెన్స్ అంతా కూడా పాడు చేస్తున్నటువంటి దినాలు మనం చూడగలుగుతాం. కాబట్టి దేవుని మందిరంలో మనకు దొరికేది ఏంటంటే ప్రార్థన దొరుకుతుంది, దేవుని మందిరంలో వాక్యము దొరుకుతుంది, దేవుని మందిరంలో ఆరాధన దొరుకుతుంది, మనకు దేవుని మందిరంలో సహవాసం దొరుకుతుంది. సహవాసాన్ని సమకూర్చుకుంటాం మనం అక్కడ. ఒకరికొకరు బంధుత్వం కలిగి ఉంటాం. తెలియనటువంటి వాళ్ళు కూడా ఆ రోజు దేవుని మందిరంలో మనకు మంచి మిత్రులుగా తోడుగా ఉంటారు. ఒక కుటుంబ సభ్యులుగా జత కలిసి మనం ముందు కొనసాగుతున్నట్లుగా దేవుని మందిరంలో మనం చూడగలుగుతాం. కాబట్టి నేనైతే దేవుని మందిరములో ఉన్నానని జ్ఞాపకం చేస్తున్నాడు. మూడో విషయం ఏమంటాడంటే పచ్చని ఒలివ. పచ్చని అనే మాటను జ్ఞాపకం చేసుకున్నాడు. ఇప్పుడు పచ్చది ఎప్పుడు ఉంటదంటే దానిలో జీవం ఉన్నప్పుడే పచ్చగా ఉంటది. జీవం లేనప్పుడు అది కొన్నిసార్లు మనం చూస్తాం. ఈ మధ్యలో సేన్లన్నీ మనం చూస్తే ఏమైపోయినామంటే పచ్చగా ఉన్నటువంటి పత్తి సేన్లు కూడా కానీ ఎర్రగా మారిపోయినామంటే అవి ఓడిపోతున్నాయి, ఎండిపోతున్నాయి అని అర్థం. దానిలో ఇంకా ఫలములు రావు. దానిలో ఆశించినది ఏది కూడా మనకు దొరకదు. కాబట్టి మరి పచ్చని అనే మాటను ఎందుకు గుర్తు చేస్తున్నాడు అంటే జీవము కలిగినటువంటిది.
ఇక్కడ ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం చూస్తే పేరుకు మాత్రమే మనం బ్రతికున్నాం అంటాడు. అయినా మీరు మృతులు అని జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, పచ్చని అనే మాట ఎప్పుడు జ్ఞాపకం చేసుకున్నంటే మనలో జీవం కలిగి ఉన్నప్పుడు. పచ్చని దేనికి సాదృశ్యంగా చూపిస్తుందంటే మనము ఎదగడం ఉండాలి. ఎదగడం అనేది మన జీవితంలో ఉండాలి. ఎదుగుదల లేకపోతే మన జీవితంలో ఫలములు రావు. ఎదగడం అనేది ఉండాలి. దినదినానికి ఎదుగుతూ ఉండాలి, అభివృద్ధి చెందాలి. ప్రార్థనలో కానీ, వాక్యములో కానీ, దేవుని యొక్క సహవాసములో కానీ, దేవుని సన్నిధిలో జీవించడము కానీ మన జీవితంలో దినదినానికి అభివృద్ధి చెందుతూ ఉండాలి. ఈ రోజుల్లో ప్రార్థన కరువైపోతుంది, వాక్యం కరువైపోతుంది. ఈ దినాల్లో దేవుని బిడ్డలతో, దేవునితో సహవాసం కరువైపోతుంది. ఎక్కువ టైం పాస్ ఎక్కువ టైం పాస్కే సమయాన్ని ఎక్కువ ఇస్తున్నాం. కానీ దేవుని సన్నిధానములో, దేవుని యొక్క సహవాసములో మనం జీవించలేకపోతున్నాం. కాబట్టి దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తున్నాం. మనం ఎదగలేకపోతున్నాం, అభివృద్ధిలోనికి రాలేకపోతున్నాం. ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉన్నట్టుగా మన జీవితంలో ఎదగలేకపోతున్నాయి. కారణం ఏంటిదంటే పేరుకు మాత్రమే మనం జీవిస్తున్నాం, కానీ మన బ్రతుకులో పచ్చదనం లేదు, లేకపోతే మన జీవితంలో జీవం లేదు. కాబట్టి మరి ఇంకొక విషయం ఏంటంటే పచ్చగా ఉన్నటువంటి చెట్టులో ఫలాలు ఉంటాయి. దేవుని వాక్యంలో మొదటి కీర్తనలు అంటాడు, దేవుని వాక్యంలో చాలా చక్కగా రాస్తాడు ఆ మాట. మొదటి కీర్తన ఏమంటాడంటే, మొదటి కీర్తన 2వ వచనం, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయనదంతయు కూడా సఫలమగును అంటాడు. మరి దివారాత్రము దేవుని వాక్యాన్ని ధ్యానించినవాడు, దివారాత్రము ప్రార్థన జీవితం కలిగిన వాడు, దివారాత్రము దేవునితో సహవాసం కలిగినటువంటి వాడు ఎలాగుంటాడంట తెలుసా? ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఎల్లప్పుడూ ఉండగలడు. కాబట్టి ఫలాలు కలిగి ఉంటాయి, నిత్యము ఫలములు కలిగి ఉన్నట్టుగా మనం దేవుని వాక్యంలో చూస్తాం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, పచ్చని అనే మాటను ఇంకొకసారి పోల్చుకుంటే సౌందర్యానికి సాదృశ్యంగా చూపిస్తుంది. సౌందర్యం ఎంత అందంగా ఉంటుందో పచ్చని చెట్టును చూసినప్పుడు చాలా సంతోషపడతాం. పచ్చని చెట్టు కనియబడినప్పుడు చాలా ఆనందం మన జీవితంలో కలుగుతుంది. కాబట్టి పచ్చని చెట్టుగా మనం ఉండాలని జ్ఞాపకం చేస్తున్నాడు. చివరిగా ఒక మాటను చెప్పి నేను ముగిస్తాను. ఏమంటాడంటే, నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నానని జ్ఞాపకం చేస్తాడు. పచ్చని ఒలీవ చెట్టు నాకు దేనికి సాదృశ్యం అంటే విశ్వాసికి సాదృశ్యంగా మనం చూపిస్తుంది. ఒలీవ చెట్టు విశ్వాసికి సాదృశ్యంగా మనం చూడగలం. సంఘములో నాటబడాలి. ఒలీవ చెట్టు ఎక్కడెక్కడంటే తెచ్చి నాటబడితే అది ఉండదంట, ఫలించదంట. కొన్నిసార్లు మనం చూస్తే ఈ మధ్యలో అక్కడ యెరూషలేములో అక్కడ చూస్తేనే ఒలీవ చెట్లు ఎక్కువగా ఫలిస్తూ ఉంటాయి. అవి తీసుకొచ్చి మన మధ్యలో నాటబడితే అవి ఫలించవు. అవి కొన్నిసార్లు ఏదో ఫలించినట్టుగా ఉండొచ్చేం కానీ మరి తిరిగి అవి ఎదగలేకపోతుంటాయి. కాబట్టి సంఘములో మనం ఒక విశ్వాసి నాటబడాలి. ఎక్కడెక్కడో నాటబడితే మన జీవితంలో ఫలాలు రావు. ఎక్కడెక్కడో తిరిగితే మన జీవితంలో ఆశీర్వాదాలు రావు. ఎక్కడైనా బ్రతకగలిగితే, ఏదైనా చేయగలిగితే మన జీవితంలో దేవుని యొక్క దీవెనలు మనం పొందుకోలేం. కానీ ఎక్కడ నాటబడాలి ఒక విశ్వాసి అంటే దేవుని మందిరములో నాటబడాలి, దేవుని సంఘములో నాటబడాలని జ్ఞాపకం చేస్తున్నాడు. 92వ కీర్తన 13వ వచనం చూస్తే 92వ కీర్తన 13వ వచనంలో చాలా చక్కగా రాస్తాడు. 92వ కీర్తన 13వ వచనంలో, యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములో వర్ధిల్లుదురు అని జ్ఞాపకం చేస్తున్నాడు. యెహోవా మందిరములో, దేవుని మందిరంలో నాటబడినటువంటి వారు దేవుని ఆవరణలో వర్ధిల్లుతారంటే ఎల్లప్పుడు వర్ధిల్లే వారిగా మనం ఉంటాం. ఎప్పుడు కూడా ఆశీర్వాదించబడతాం. కొన్నిసార్లు దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేస్తాం. దేవుని మందిరాన్ని మరి చిన్న చూపుగా మనం చూస్తూ ఉంటాం. కాబట్టి దేవుని మందిరం పట్ల మక్కువ కలిగి
దేవుని మందిరములో మనం నాటబడినప్పుడు మన జీవితంలో ఆశీర్వాదాలు కుమ్మరించబడతామనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి ఒలీవ చెట్టు ఎక్కడ నాటబడాలంటే నాటబడే స్థలంలోనే నాటబడాలి. సంఘములోనే నాటబడాలనే జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి ఇది ఎక్కువ కాలం బ్రతుకుతుందదంట. ఒలివ చెట్టు ఎక్కువ కాలం బ్రతికే లక్షణం దానికి ఉంది. కాబట్టి మన జీవితంలో కూడా విశ్వాసి మార్పు లేనటువంటి వాడుగా, విశ్వాసికి మరణం లేదనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తాడు. ఒకవేళ ఈ లోక సంబంధంగా, శారీరకంగా ఒకవేళ మరణించవచ్చేమో కానీ మనకు నిత్య జీవం అనేది దేవుని సన్నిధిలో, దేవుని దగ్గర మనకు దొరుకుతుందనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి 3 దావీదు భక్తుడు అంటాడు, నేనైతే. నేను అనగా దావీదు. దావీదు ఎలాంటి వాడంటే గొర్రెలు కాసేవాడు, మరి ఇశ్రాయేలుకు రాజుగా చేయవనటువంటి వాడు, మందిరం పట్ల మక్కువ కలిగినటువంటి వాడు, ఇష్టం కలిగినటువంటి వాడుగా ఉన్నాడు అని సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. అంతేకాకుండా దావీదులో ఉన్నటువంటి లక్షణం మంచి పాటలు పాడే లక్షణం ఉంది. దావీదులో ఉన్నటువంటి లక్షణము మంచి దేవునిని మహిమపరిచే లక్షణం, అలవాటు అతనిలో ఉన్నదనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. మరి అయితే దావీదు ఏమంటాడంటే, నేనైతే దేవుని మందిరములో ఉండేవాడును అంటాడు. దేవుని మందిరంలో ఏం దొరుకుతుందంటే ప్రార్థన దొరుకుతుంది. దేవుని మందిరంలో వాక్యము నేర్చుకునే స్థలంగా ఉంటుంది. దేవుని మందిరము ఆరాధించే స్థలంగా ఉంటది. దేవుని మందిరములో సహవాసము మనకు దొరుకుతుందనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. మూడవది పచ్చని అనే మాటను జ్ఞాపకం చేస్తున్నాడు. నేను ఎప్పుడు కూడా ఓడిపోయేవాడిగా లేకపోతే ఎండిపోయినటువంటి వ్యక్తిగా మారను. నా దేవుడు నేను ఎట్లా ఉంటానో తెలుసా? జీవము కలిగినటువంటి వాడుగా ఎల్లప్పుడూ ఎదుగుతూ ఉంటాను, ఫలాలు కలిగి ఉంటాను, మరి సౌందర్యం కలిగి ఉంటాను, అనేకులకు ప్రయోజనకరంగా నేను ఉంటాననే చెట్టుగా చూపిస్తున్నట్టుగా మనం చూస్తాం. నాలుగవదిగా ఒలీవ చెట్టులాగా. ఒలీవ చెట్టు సంఘము, విశ్వాసికి సాదృశ్యము. ఈ ఒలీవ చెట్టు ఎక్కడ నాటబడాలంటే ఒక విశ్వాసి దేవుని మందిరములో నాటబడినప్పుడు అనేకమైన ఫలముల చేత, దీవెనల చేత ఆశీర్వదించబడతాడనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి 4 విషయాలను బట్టి మనము జ్ఞాపకం చేసుకుందాం. మనము దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నప్పుడు దేవుడు మనల్ని బట్టి సంతోషిస్తాడు. దేవుడు మనకు ఇవ్వవలసినటువంటి దీవెనలు, దేవుడు మన పట్ల చేయవలసినటువంటి గొప్ప కార్యాలు, ఆశ్చర్య కార్యాలు జరిగిస్తాడు. దేవుడు మనల్ని అత్యధికంగా ఉన్నతమైన స్థానానికి నడిపిస్తాడనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తూ దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక.